హాయ్ యువర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి షెడ్యూల్స్, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, షెడ్యూల్స్లో ప్రతి షెడ్యూల్లోని ఏ అంశాలు అనేవి ఇమిడి ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మనకి 8 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. 8 షెడ్యూల్స్ అనేవి తర్వాత ఒక 4 అమెండ్మెంట్ చేసి 12 షెడ్యూల్స్ అనేవి యాడ్ చేశారు. అంటే 8 షెడ్యూల్స్కి ఒక 4 అనేవి అమెండ్మెంట్స్ అనేవి యాడ్ చేశారు. సో అమెండ్మెంట్స్ అనేవి యాడ్ చేయడం ద్వారా మనకు అవి టోటల్గా 12 షెడ్యూల్స్ అనేవి. సో ఈ 12 షెడ్యూల్స్ అనేవి కాన్స్టిట్యూషన్లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి అండ్ 22 భాగాలు ఉన్నాయి. మనకి 395 ఆర్టికల్స్ ఉన్నాయి. సో మనం ఫస్ట్ చెప్పుకునే టాపిక్ షెడ్యూల్స్. 12 షెడ్యూల్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ షెడ్యూల్స్ అనేవి ఏ షెడ్యూల్స్ ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నాయి, ఏమేమి అంశాలు అనేవి ఫస్ట్ షెడ్యూల్లో ఉన్నాయి అనేవి చూద్దాం. నెక్స్ట్ 22 పార్ట్స్లోకి వచ్చేసరికి ఏ పార్ట్స్ అండ్ ఏ ఆర్టికల్స్ అనేవి ఏ పార్ట్లోకి వస్తున్నాయి అనేది మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ షెడ్యూల్లో మనకి రాష్ట్రాలు, వాటి పేర్లు, భౌగోళిక అంటే బౌండరీస్, భౌగోళిక సరిహద్దులు, ఇది ఒక అంశం. ఫస్ట్ మనకి మొదటి షెడ్యూల్లో రాష్ట్రాలు మరియు వాటి పేర్లు, భౌగోళిక సరిహద్దులు అనేవి ఒక అంశంగా ఉన్నాయి. దాని తర్వాత ఇంకా మనకి ఇంకేం అంశాలు ఉన్నాయి ఇందులో అంటే కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు, వాటి సరిహద్దులు, ఇవన్నీ కూడా మనకి మొదటి షెడ్యూల్లో ఉన్నాయి. ఈ మొదటి షెడ్యూల్లో ఏం చెప్తుంది మనకి? రాష్ట్రాల పేర్లు, భౌగోళిక సరిహద్దులు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు, వాటి భౌగోళిక సరిహద్దులు, 1 నుండి 4వ ఆర్టికల్ వరకు ఉన్నటువంటి అంశాలని మొదటి షెడ్యూల్లో మనకి చెప్తుంది. మొదటి షెడ్యూల్ అనేది మనకి చెప్తుంది. సెకండ్ షెడ్యూల్లో ఏమేమి అంశాలు ఉన్నాయనేది చూద్దాం. 2వ షెడ్యూల్కి వచ్చేసరికి జీతభత్యాల గురించి చెప్తుంది ఫ్రెండ్స్. జీతభత్యాలు మరియు ప్రత్యేక హక్కుల గురించి. జీతభత్యాలు అంటే ఎవరి? మనకి భారత రాష్ట్రపతి ఉన్నారు, రాష్ట్రపతికి సంబంధించినటువంటి జీతం. నెక్స్ట్ గవర్నర్కి సంబంధించినటువంటి జీతం. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ల జీతభత్యాలు. నెక్స్ట్ రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ యొక్క జీతభత్యాలు, డిప్యూటీ స్పీకర్ యొక్క జీతభత్యాలు. నెక్స్ట్ రాష్ట్రాల విధాన సభల అంటే అసెంబ్లీ అంటాం కదా, రాష్ట్ర విధాన సభలు స్పీకర్, రాష్ట్ర విధాన సభ యొక్క స్పీకర్ యొక్క జీతభత్యం, డిప్యూటీ స్పీకర్ జీతభత్యాలు. నెక్స్ట్ రాష్ట్రాల విధాన మండలి చైర్మన్ల పరిషత్ అంటాం కదా ఫ్రెండ్స్, అది. నెక్స్ట్ రాష్ట్రాల విధాన మండలి చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ల యొక్క జీతభత్యాల గురించి. ఈ అంశాలు అనేవి ఏమేమి అంశాలు అనేవి సెకండ్ షెడ్యూల్ ఉన్నాయని చెప్తున్నాను నేను. నెక్స్ట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతాలు, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కి సంబంధించినటువంటివి జీతభత్యాలు అనేవి ఇక్కడ మనకి ఈ సెకండ్ షెడ్యూల్లోనే ఇమిడి ఉంటాయి అన్నమాట. ఇవి ఏ ఆర్టికల్ బేస్ చేసుకుని ఇమిడి ఉంటాయి అంటే రాష్ట్రపతి, గవర్నర్, లోక్సభ స్పీకర్, లోక్సభ డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, రాజ్యసభ స్పీకర్, రాష్ట్ర విధాన మండలి చైర్మన్, రాష్ట్ర
విధాన మండలి డిప్యూటీ చైర్మన్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వీళ్ళకి సంబంధించినటువంటి జీతభత్యాల గురించి మనకి 2వ షెడ్యూల్లో అంశాలు అనేవి పొందుపరచడం జరిగింది. 59వ ఆర్టికల్ అండ్ 65, 75, 97, 125, 148వ ఆర్టికల్, 158వ ఆర్టికల్, 168వ ఆర్టికల్, 186వ ఆర్టికల్ మరియు 221వ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీద మనకి 2వ షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇముడి ఉన్నాయి. సో ఈ ఆర్టికల్స్ ఏం చెప్తాయి, మనకి రాష్ట్రపతి అంటే ఎవరు, గవర్నర్ అంటే ఏంటి, వాళ్ళ జీతభత్యాలు ఎంతంత ఉంటాయి అనేది మీకు ఇన్ డీటెయిల్డ్గా వీడియోస్ అనేవి ప్రతి ఒక్కరి గురించి చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఓన్లీ షెడ్యూల్స్ ఏంటి, ఆ షెడ్యూల్స్లోకి ఏ అంశాలు వస్తాయి అంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే క్వశ్చన్ కూడా అలానే అడుగుతాడు మనకి. రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు అనేవి ఏ షెడ్యూల్లోకి వస్తాయి అని క్వశ్చన్ ఫామ్ చేస్తే అది 2nd షెడ్యూల్లోకి వస్తుంది. గవర్నర్ యొక్క జీతభత్యాలు దేంట్లోకి వస్తాయి అని చెప్తే మనకి 2nd షెడ్యూల్లోకి వస్తాయని చెప్పి ఆన్సర్ అనేది పెట్టచ్చు. సో ఇది మనం చాలా సింపుల్గా నేర్చుకుంటే మనం ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఒకే టాపిక్లో మనం ఎక్కువ ఆన్సర్స్ అనేవి నేర్చుకుంటే కనుక కన్ఫ్యూజ్ అయిపోతాం. సో అందుకని ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఫస్ట్ షెడ్యూల్ ఏం చెప్తుంది, 1 to 4 ఆర్టికల్స్ గురించి చెప్తుంది. 2nd షెడ్యూల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏంటి, జీతభత్యాల గురించి చెప్తుంది. సో ఆ జీతభత్యాలని ఎవరి గురించి, జీతభత్యాల గురించి చెప్తుంది. జీతభత్యాలని ఎవరి గురించి చెప్తుంది అంటే మనకి ఎవరైతే హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారో వారికి సంబంధించినటువంటి జీతభత్యాలు, వారి హక్కుల గురించి చెప్తుంది. రాష్ట్రపతి, గవర్నర్, ఇలా డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. సో వీళ్ళందరూ కూడా హయ్యెస్ట్ పోస్టుల్లో ఉన్నటువంటి పర్సన్సే కదా ఫ్రెండ్స్. సో వాళ్ళకి సంబంధించినటువంటి జీతభత్యాల గురించి ఇది డిస్కస్ చేస్తుంది. 3rd వన్ ఏం చేస్తుందంటే 3rd షెడ్యూల్లో మనకి కేంద్ర మంత్రులు వారి పదవి స్వీకరణ పద్ధతుల గురించి. కేంద్ర మంత్రులు పదవి ప్రమాణ స్వీకరణ ఎవరు చేస్తారు, మనకి కేంద్ర మంత్రులతోటి పదవి స్వీకరణ ఎవరు చేయించుకుంటారు, కేంద్ర మంత్రులు, పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు, పార్లమెంట్ సభ్యులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ 5గురికి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర శాసనసభకు పోటీ చేయ అభ్యర్థులు, రాష్ట్ర శాసనసభ సభ్యులు, రాష్ట్ర న్యాయమూర్తులు. ఇక్కడ 2 అంశాలు చెప్తున్నాను నేను. 3rdకి సంబంధించినటువంటి షెడ్యూల్లో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించుకుంటారు. 2, గవర్నర్ అనేవారు మనకి ప్రమాణ స్వీకారం అనేది చేయించుకుంటారు. సో రాష్ట్రపతి అనేవారు ఎవరితో చేయించుకుంటున్నారు, మనకి ప్రమాణ స్వీకారం అనేది కేంద్ర మంత్రులు అంటే లోక్సభకు ఎన్నికైనటువంటి మంత్రులు. నెక్స్ట్, పార్లమెంటుకు పోటీ చేయు అభ్యర్థులు. నెక్స్ట్, పార్లమెంటు సభ్యులు, పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వీళ్ళకి సంబంధించి మనకి కేంద్రం నుంచి రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం అనేది చేయించుకుంటారు. నెక్స్ట్, రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర శాసనసభకు పోటీ చేయు అభ్యర్థులు, రాష్ట్ర శాసనసభ సభ్యులు, రాష్ట్ర న్యాయమూర్తులు. వీరితోటి గవర్నర్ అనేవాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించుకుంటారు. ఇది మనకి ఏ షెడ్యూలు, 3rd షెడ్యూల్, 3వ షెడ్యూల్ని బేస్ చేసుకుని మనకి ఈ ప్రమాణ స్వీకారాలు అనేవి చేయించుకుంటారు. సో ఇవి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నవంటే, ఈ ప్రమాణ స్వీకారాలకు సంబంధించి ఒక కంప్లీట్ వీడియో కూడా నేను చేస్తాను. సో ఇంకా మనకి దాంట్లో డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తూ ఇంకా ఫుల్గా ఉన్నటువంటి వీడియో అనేది చేయడం జరుగుతుంది.
ఏ ఆర్టికల్స్ అంటే మనకి ఆర్టికల్ 75, ఆర్టికల్ 84, ఆర్టికల్ 99, ఆర్టికల్ 124, ఆర్టికల్ 146, ఆర్టికల్ 173, 188 to 19. ఈ ఆర్టికల్ బేస్ చేసుకుని మనకి థర్డ్ షెడ్యూల్లో ఈ అంశాలు అనేవి చేర్చడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ షెడ్యూల్లో ఏ అంశాలు ఉంటాయి మరి? ఫోర్త్ షెడ్యూల్లో మనకి ఫోర్త్ షెడ్యూల్కి వచ్చేసరికి వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభ సీట్ల కేటాయింపు. రాజ్యసభకి ఎన్నికవుతారు కదా, మన రాష్ట్రాల నుంచి రాజ్యసభకి కొంతమంది ఎన్నికవుతూ ఉంటారు. సో ఫోర్త్ షెడ్యూల్లో మనకి రాజ్యసభకి ఎన్నికయ్యేటువంటి సీట్లు కేటాయింపు అనేది జరుగుతుంది. రాజ్యసభ సీట్లు కేటాయింపు. ఆర్టికల్ 4 మరియు 80 ఈ రెండు ఆర్టికల్స్ అనేవి ఈ ఫోర్త్ షెడ్యూల్లో ఉంటాయి. రాజ్యసభ సీట్ల యొక్క కేటాయింపు అనేది. 5వ షెడ్యూల్ అనేది ఏం చెప్తుందంటే మనకి షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ తెగలు పరిపాలనా నియంత్రణకు సంబంధించినటువంటి నిబంధనలు. ఇక్కడ 5వ షెడ్యూల్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 5వ షెడ్యూల్ ఏముంటుంది? షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ తెగలు, ఎస్సీ ఏరియాస్ అండ్ ఎస్టీ ఏరియాస్కు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటది? 244 ఆర్టికల్ ప్రకారం జరుగుతుంది. ఇది ఏ షెడ్యూల్లో ఉంది? 5 షెడ్యూల్లో ఉంది. 5వ షెడ్యూల్లో ఉంది. 5వ షెడ్యూల్లో మనకి షెడ్యూల్ ప్రాంతములు, షెడ్యూల్ తెగలు పరిపాలన నియంత్రణకు సంబంధించినటువంటి నిబంధనలు అనేవి ఉండడం జరిగింది. ఆర్టికల్ ఎంత? 244 ప్రకారం. ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే దీని నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 6th షెడ్యూల్ ఏముంటుందంటే మనకి 6వ షెడ్యూల్. 6వ షెడ్యూల్లో మనకి కొన్ని ఈస్ట్ స్టేట్స్ అనేవి ఏర్పడడం జరిగింది. ఆ ఈస్ట్ స్టేట్స్ ఏంటంటే ఆదివాసీ ప్రాంతాలు. ఆదివాసీ ప్రాంతాలు అనేవి ఒక 4 ఆదివాసీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ఆదివాసీ ప్రాంతాలు అనేవి ఈ 6వ షెడ్యూల్లో ఉన్నాయి. ఏమేమిటి అంటే అస్సాం, ఈశాన్య రాష్ట్రాలు అంటాం కదా ఫ్రెండ్స్, అవి అస్సాం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరం. ఈ 4 రాష్ట్రాలని మనకి ఆదివాసీ ప్రాంతాలుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఏ షెడ్యూల్ ప్రకారం? 6th షెడ్యూల్ ప్రకారం. ఆర్టికల్ ఏంటి దీనికి? 244 మరియు 275 ఆర్టికల్ ప్రకారం 6th షెడ్యూల్లో 6వ షెడ్యూల్లో అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ఆదివాసీ ప్రాంతాలుగా గుర్తించడమైనది. ఆదివాసీ ప్రాంతాలుగా, ఆదివాసీ రాష్ట్రాలుగా కేటాయించడమైనది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. 4 ఈశాన్య ప్రాంతాలు, వాటిని ఏ ప్రాతిపదికంగా 6వ షెడ్యూల్లో ఉంచడం జరిగింది అంటే ఆదివాసీ ప్రాంతాలు. అవి 4 అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 244 ఆర్టికల్, 275 ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ 7th షెడ్యూల్ బేస్ చేసుకుని మనకు ఉన్నటువంటి అంశాలు ఏంటంటే 7వ షెడ్యూల్ బేస్ చేసుకుని, 7వ షెడ్యూల్ అనగానే మనకి కాంక్రీట్ లిస్ట్ అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ అన్నమాట. అంటే ఏ రాష్ట్రానికి ఎంత మనకి ఎన్ని అంశాలు అనేవి జాబితాలో ఉన్నాయి, కాంక్రీట్ లిస్ట్. 7th వచ్చేసరికి మనకి కేంద్రం, రాష్ట్రం,
కేంద్రం, రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి జాబితాలు. ఉమ్మడి జాబితా అని ఒకటి అంటారు, దాన్ని కేంద్ర జాబితా అని కూడా అంటారు. కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి జాబితా అని కూడా అంటారు. దాన్ని ఉమ్మడి జాబితా. ఓకేనా, ఉమ్మడి జాబితా అంటే రెండూ చేయొచ్చు అనమాట. ఇక్కడ స్టేటు చేస్తుంది, అట్ ద సేమ్ టైం మనకి సెంట్రల్ కూడా కొన్ని అమెండ్మెంట్స్ అనేవి చేయడానికి లేదా వాటికి ఉన్నటువంటి ఆ అంశాలలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అనుకూలంగా మనకి కొన్ని జాబితాలు అనేవి ఎడదీసుకోవడం జరిగింది. కేంద్ర జాబితాలో 100 అంశాలు ఉంటాయి. ఈ 100 అంశాలకి కేంద్రానికే ఫుల్గా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ రాష్ట్రం అనేది ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. రాష్ట్రానికి సంబంధించి 61 ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి అంశాలలో రాష్ట్రం అనేది ఇన్వాల్వ్ అవ్వచ్చు. లైక్ పోలీస్, ల్యాండ్, రాష్ట్రానికి సంబంధించినటువంటి ల్యాండ్, ఇలాంటివన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్కమ్, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనకి ఇలాంటి విషయాల్లో మనకి రాష్ట్రానికి రైట్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఉమ్మడి జాబితాకు వచ్చేసరికి 47 ఉన్నాయి. సో ఇది మనకి రాష్ట్రము, కేంద్రము ఈ రెండిట్లకి కూడా ఉమ్మడి హక్కులు అనేవి కలిగి ఉంటాయి. ఓన్లీ ఇక్కడ 100 అంశాలు ఉంటాయి. ఆ అంశాలకు సంబంధించి ఓన్లీ కేంద్రానికి మాత్రమే హక్కులు అనేవి ఉంటాయి. రాష్ట్రాలకు ఎటువంటి హక్కులు ఉండవు. ఇక్కడ రాష్ట్రానికి 61 అంశాలు ఉన్నాయి. వాటి మీద ఫుల్గా రైట్స్ అనేవి రాష్ట్రానికి ఉంటాయి. ఇక్కడ ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి హక్కులు అనేవి కేంద్రానికి మరియు రాష్ట్రానికి రెండిట్లకి కూడా అప్లై అవుతాయి అన్నమాట. 7th షెడ్యూల్లో ఏ జాబితాలు ఇవి కాంక్రీట్ అంటారు, కాంక్రీట్ జాబితాలు అంటారు. సో వాటిలో ఏమేమి ఉన్నాయి మనకి? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 రకాలు ఉన్నాయి. కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 100 అంశాలు ఉంటాయి. వాటి మీద పూర్తిగా ఓన్లీ కేంద్రానికి మాత్రమే హక్కులు ఉంటాయి. రాష్ట్ర జాబితాలో 61 అంశాలు ఉంటే ఓన్లీ రాష్ట్రానికి మాత్రమే దీనిపై హక్కులు ఉంటాయి. ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉంటే ఇక్కడ కేంద్రానికి, రాష్ట్రానికి కూడా ఉమ్మడి హక్కులు అనేవి ఉంటాయి. ఓకేనా. ఏ షెడ్యూల్ ఇది? 7th షెడ్యూల్. 8వ షెడ్యూల్లో మరి ఏ అంశాలు ఉంటాయి? 8వ షెడ్యూల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే భాషా ప్రయుక్తమైనటువంటి షెడ్యూల్. అంటే లాంగ్వేజ్ని సపోర్ట్ చేసేటువంటి షెడ్యూల్ ఏంటి అంటే 8వ షెడ్యూల్. సో ఈ 8th షెడ్యూల్ బేస్ చేసుకుని మనకి లాంగ్వేజెస్ బేస్ చేసుకుని ఉందన్నమాట. 8th షెడ్యూల్లో మనకి ఇక్కడ మనకి 7th షెడ్యూల్కి వచ్చేసరికి ఆర్టికల్ 246 ఆర్టికల్ ప్రకారం 3 జాబితాలు అనేవి ఉన్నాయి. అవి 1 కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. సో ఓకేనా ఫ్రెండ్స్. ఉమ్మడి జాబితా కేంద్రానికి సంబంధించినటువంటి జాబితాలో ఉన్నటువంటి అంశాలు 100 ఉంటే ఆ 100కి పూర్తి హక్కు కేంద్రానికి ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు 61 ఉంటే రాష్ట్రానికి పూర్తి హక్కులు ఉంటాయి. ఉమ్మడి జాబితాలు 47 ఉన్నాయి. ఇక్కడ కేంద్రానికి మరియు రాష్ట్రానికి ఇద్దరికి కూడా పూర్తి హక్కులు అనేవి ఉంటాయి. ఓకేనా. ఆర్టికల్ ఏంటి? 246 ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ 8th షెడ్యూల్లో 344 మరియు 351వ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగంచే గుర్తింపబడినటువంటి భాషలు ఉంటాయన్నమాట. అంటే ఏంటి? లాంగ్వేజ్, మనం మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయి. మాటలకి భాషను అనేది చెప్తాం. అవి ఎన్ని ఉన్నాయంటే మనకి 22 లాంగ్వేజెస్ ఉంటే అధికారికమైన గుర్తింపు పొందినటువంటి భాషలు 22 ఉన్నాయి. ఆ 22 భాషలు అనేవి కాకుండా మనకి ఇంకా ఒక 4 అనేవి యాడ్ చేయడం జరిగింది. 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ప్రకారం 21 రాజ్యాంగ సవరణ చట్టం 1967 ద్వారా అండ్ ఇంకొకటి 67 ద్వారా ఏ భాషను ఏర్పరిచారు ఇందులోకి? సింధిని చేర్చడం జరిగింది. ఇది ఒక లాంగ్వేజ్. సింధిని అనేది ఒక లాంగ్వేజ్. దీన్ని మనం ఇందులోకి యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ మనకి 1992లో జరిగినటువంటి సవరణ ద్వారా 1992లో 71వ రాజ్యాంగ సవరణ అనేది జరిగింది. 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 4 భాషలను అనేదాన్ని ఇక్కడ మనకి ఏర్పరచడం జరిగింది. కొన్ని లాంగ్వేజెస్ అనేవి యాడ్ చేయడం జరిగింది. అధికారిక భాషగా వాటిని ప్రకటించడం అనేది జరిగిందనమాట. అవి ఏంటంటే
కొంకణి, కొంకణి, మణిపురి, మణిపురి, నేపాలి, బోడో, డోగ్రీ, మైథిలి, మైథిలి, సాందలి, సాందలి. ఈ భాషలను రాజ్యాంగం అధికార భాషల కింద మనకు గుర్తించబడింది. 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2023లో వీటిని మనం అధికార భాషగా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మొత్తానికి 3 సవరణలు జరిగాయి. 3 సవరణలోనే అధికారిక భాషల కింద మనకి కొన్ని యాడ్ అయ్యాయి. అంటే మనకి టోటల్ 22 భాషలు 22 లాంగ్వేజెస్ అనేవి అధికార లాంగ్వేజ్గా మనకి గుర్తింపు పొందినాయి అన్నమాట. దేశంలో ఉన్నటువంటి లాంగ్వేజెస్లో 22 లాంగ్వేజ్లు అనేవి మనకి అధికార భాష కింద గుర్తింపు అనేది పొందడం జరిగింది. సో ఈ 22 భాషలు ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఏంటో అస్సామీ, నేను లైన్గా చెప్పుకెళ్తాను. అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపూరి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సందలి, సింధీ, తమిళ్, తెలుగు మరియు ఉర్దూ. ఈ భాషలన్నింటినీ కూడా మనకి అధికారిక భాష పొందినటువంటి, అంటే రాజ్యాంగ ప్రకారం ఈ భాషలన్నీ కూడా మనకి అధికారంగా గుర్తింపబడినాయి. ఓకేనా? ఏ షెడ్యూల్ ప్రకారం? 8th షెడ్యూల్ ప్రకారం. 8th షెడ్యూల్లో ఏ ఆర్టికల్ ప్రకారం? 344, 351 ఆర్టికల్ ప్రకారం. మనం ఆర్టికల్కి వెళ్ళేటప్పటికి ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ 9th షెడ్యూల్కి సంబంధించినటువంటి 9వ షెడ్యూల్ దేని ప్రాతిపదికంగా ఏర్పాటు చేశారంటే, మనకి 9వ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు అనేవి అమెండ్మెంట్ చేయడం ద్వారా, అంటే ఒక 4 అమెండ్మెంట్స్ చేసి మనకి షెడ్యూల్స్ అనేవి ఏర్పరిచారని చెప్పాను కదా. ఫస్ట్ 8 ఉండేవి, తర్వాత మళ్ళీ ఒక 4 షెడ్యూల్స్ అనేవి మనకి అమెండ్మెంట్ చేసి యాడ్ చేశారు అని చెప్పాను కదా. అందులో ఒకటి 9th షెడ్యూల్. 9th షెడ్యూల్ అనేది మనకి మొదటి రాజ్యాంగ సవరణ చట్టం 1951 ద్వారా 9వ షెడ్యూల్ని ఏర్పరచడం అయింది. 2007లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఏప్రిల్ 24న 1973 తర్వాత ఈ షెడ్యూల్లో చేర్చిన చట్టాలు ఏంటంటే న్యాయ సమీక్ష అధికారం పరిధిలో ఉంటాయని తీర్పునిచ్చింది. అంటే సుప్రీంకోర్టు కూడా ఈ షెడ్యూల్లో ఉన్నటువంటి న్యాయ సమీక్ష అధికారాలన్నీ కూడా ఈ షెడ్యూల్లోకి వస్తాయని చెప్పింది. ఆ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలు ఏమేంటంటే, భూ సంస్కరణలు, జమీందారీ వ్యవస్థ రద్దుకు సంబంధించినటువంటి రాష్ట్ర శాసనసభలు, ఇతర విషయాల్లో పార్లమెంట్ యొక్క చట్టాల రెగ్యులేషన్స్ ఇందులో ఉన్నాయి. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయని వీటి న్యాయస్థానం కొట్టివేయకుండా న్యాయ సమీక్షకు అంతిమంగా వీటిని మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వీటిని షెడ్యూల్లో 9వ షెడ్యూల్గా పేర్కొనడం జరిగింది. సో దీన్ని కూడా అధికారంగా ఒక షెడ్యూల్ అనేది చేసేయడం జరిగింది. ఏ సవరణ ద్వారా? 1వ రాజ్యాంగ సవరణ చట్టం 1991 ద్వారా. ఓకేనా? నెక్స్ట్ 10వ షెడ్యూల్ అనేది దీన్ని కూడా మనకు ఒక అమెండ్మెంట్ ద్వారానే చేర్చడం అనేది జరిగింది. ఇందులో ఏమున్నాయంటే మనకి పార్టీ ఫిరాయింపులు. పార్టీ ఫిరాయింపులు అంటే ఏంటి? ఒక రాజకీయ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక రాజకీయ నాయకుడు ఉన్నారనుకోండి, ఆయన ఒక పార్టీలో నెగ్గి వేరే ఒక పార్టీలోకి మధ్యలో వెళ్ళిపోయారనుకోండి, మారిపోయారనుకోండి, అప్పుడు అతని మీద పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా మనం తగిన శిక్ష కానీ తగిన మార్పులు కానీ చేయడానికి లేదా వాళ్ళకి ఒక అధికారం అనేది ఉంది. సో పార్టీ ఫిరాయింపు కారణంగా పార్లమెంట్ రాష్ట్ర శాసనసభ సభ్యులు అనర్హతలకు సంబంధించినటువంటి నిబంధనలు అనమాట, వాళ్ళని అనర్హతల కింద మనకి ఇక్కడ నిర్ణయిస్తారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్ర పార్లమెంటు రాష్ట్ర శాసనసభలకు సంబంధించినటువంటి
సభ్యులను అనర్హులుగా గుర్తించడం. అనర్హులుగా అంటే వాళ్ళు మనకి పోటీ చేయడానికి అనర్హత, అంటే ఇంక వాళ్ళని మనం శాసనసభలో కానీ రాష్ట్రాల్లో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడ కూడా మనం వాళ్ళని అర్హుల కింద నిర్ధారించలేమన్నమాట. వాళ్ళు ఇంకా మనకు బయటికి వెళ్ళిపోవచ్చు. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1985లో చేర్చడం జరిగింది. ఈ పార్టీ ఫిరాయింపులకి వ్యతిరేక చట్టంగా కూడా దీన్ని పిలుస్తారు. అంటే పార్టీ ఫిరాయింపుకి వ్యతిరేక చట్టంగా కూడా దీన్ని పిలుస్తారనమాట. ఇది ఏ షెడ్యూల్లో ఉంది? 10వ షెడ్యూల్లో ఉంది, 10th షెడ్యూల్లో ఉంది. ఏ ఆర్టికల్ ప్రకారం రన్ అవుతుంది? 102 మరియు 191. ఓకేనా. నెక్స్ట్ దాని ముందున ఉన్నటువంటిది 9th షెడ్యూల్ అనేది దేని ప్రకారం ఉంది? ఆర్టికల్ ఏ ఆర్టికల్ అంటే 31B ప్రకారం, ఆర్టికల్ 31B ప్రకారం. నెక్స్ట్ 11th షెడ్యూల్లో ఏం చెప్తున్నారు అంటే 11th షెడ్యూల్ని కూడా ఒక అమెండ్మెంట్ ద్వారానే యాడ్ చేశారు. పంచాయతీ అధికారాలు 11వ షెడ్యూల్లో ఏం చెప్తున్నారంటే పంచాయతీ అధికారాలు బాధ్యతలు సంబంధించినటువంటి బాధ్యతల గురించి ఇది వివరిస్తుంది. అంటే మనకి పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి 243వ అధికరణ జీ నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి అధికరణలన్నీ కూడా 29 అంశాలు ఉన్నాయి. ఇందులో 29 అంశాలు కూడా మనకి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో దీన్ని చేర్చడం జరిగింది. ఓకేనా. 11వ షెడ్యూల్ కింద దీన్ని ఎప్పుడు చేర్చారు? 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చారు. 29 అంశాలు ఉన్నాయి. ఇందులో పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి అధికారాలు బాధ్యతల గురించి ఇది తెలియజేస్తుంది. ఏ ఆర్టికల్ ప్రకారం? 243G ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ 12వ షెడ్యూల్లో మనకి 12వ షెడ్యూల్లో ఏం తెలియజేస్తుందంటే 12వ షెడ్యూల్లో మున్సిపాలిటీల గురించి, అంటే నగర పంచాయతీ కోసం మున్సిపాలిటీల గురించి. మున్సిపాలిటీలు అధికారాలు బాధ్యతలకు సంబంధించినటువంటి వ్యవహారాలను ఇది ఇందులో తెలియజేస్తుంది. ఇందులో ఎన్ని అంశాలు ఉంటాయంటే 18 అంశాలు ఉంటాయి. ఇది కూడా 74వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది మనకు పంచాయతీ 73వ రాజ్యాంగ సవరణ చట్టం. నగరపాలిక సంస్థలు 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో చేర్చడమైంది. రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ కింద చేర్చడమైంది. ఎప్పుడు చేర్చడమైంది? మనకి 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా 18 అంశాలు అధికారాలు బాధ్యతలతో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నగర పరిపాలనకు సంబంధించినటువంటి 12వ షెడ్యూల్ అనేది మనకి ఏర్పరచడం జరిగింది. ఓకేనా. 11వ షెడ్యూల్లో ఏమున్నాయి? పంచాయతీకి సంబంధించినటువంటి ఉన్నాయి. సో ఇందులో ఏ ఆర్టికల్ ప్రకారం నగరపాలిక అంటే 243W నుంచి, ఇక్కడ 243G నుంచి. ఓకేనా. 10th షెడ్యూల్ ఏంటి? మనకి పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ షెడ్యూల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను పూర్తిగానే చెప్పాను. అండ్ వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ కూడా మీకు చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇంకొంచెం డీటెయిల్డ్గా మనం నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళేసరికి రాష్ట్రపతి అంటే ఎవరు, వారి జీతభత్యాలు ఎంత, గవర్నర్ అంటే ఎవరు, జీతభత్యాలు ఎంత, వారిని ఎవరు ఎన్నుకుంటారు, ఇవన్నీ కూడా మనం పాలిటీలోనే డిస్కస్ చేస్తాం. 1 by 1 టాపిక్ వైజ్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఒకేసారి వాటిని అన్నింటిని చదువుకుంటూ వెళ్తే మీకు టైం అనేది సరిపోదు. సో ఇక్కడ షెడ్యూల్ నెంబర్ ఏంటి, ఏ షెడ్యూల్లోకి ఏ అంశాలు వెళ్తాయి, వాటి ఆర్టికల్స్ ఏంటి, ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఈ టాపిక్ నుంచి మినిమం 1 క్వశ్చన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. Please share and subscribe my channel.